ఇది ఎంతవరకు న్యాయం? మొత్తం అన్యాయమే. అంటే ఏ ఏ కారణాల వల్ల ఈ పనులు చేయాల్సి వస్తుంది? నార్మల్గా నాది నేను హాయ్ అంటే హాయ్ చెప్తా, రెయ్యి అంటే రెయ్యి అంట. వాడు బ్యాడ్గా మాట్లాడడం వల్ల 5 నిమిషాల్లో వచ్చి వెళ్ళిపోతుంది అది. మరి ఒక మనిషిని కొట్టడం ఎందుకు, లేదంటే వాళ్ళని కిడ్నాప్లా చేయడం ఎందుకు, లేదంటే చిన్న చిన్న పిల్లల్ని అంటే ఎంటేసుకొని తిరగడం ఎందుకు ఈ బ్యాచ్ అంతా మెయింటైన్ చేయడం? వై? ధూల్పేట అంటే వేరే ఇక ఆ పేరు చెప్తేనే సగం మంది మస్తు భయపడతారు. ధూల్పేట అంటేనే ఒక డౌన్ ఏరియా. అసలు డాన్ ఎవరు మరి ధూల్పేటకి? కాంపిటీషన్ ఇచ్చా అంటే ఎవరికి లేదు. అదే కదా, ఎగ్జాక్ట్లీ. బిల్డింగ్ ఉండేస్తే డైలాగ్తో డైలాగ్ గిద్ద చోటి పిల్లలు ఉంటారు. వాళ్ళు స్కూల్ 5th క్లాస్ ఉంటారో కూడా తెలీదు. వీళ్ళు ఏం చేస్తారు, మేము అది చేసేస్తాం, మీరు మాకు అది చేస్తారా ఇది చేస్తారా అని చెప్పి వీళ్ళకి ఓటర్ ఐడీలే లేవు. వీళ్ళు ఇచ్చిన మాట క్యాట్ వంశన్న గురించి. వంశన్న అంటే ఆయన వేరే. వీళ్ళంతా ఒక ఎత్తు అయితే వంశన్న ఒక ఎత్తు. మరి నువ్వెప్పుడు డెవలప్ అవుతావు, నువ్వెప్పుడు డౌన్ అవుతావు? ప్రతి దానికి కూడా టైం ఉంటుంది. అంటే వీళ్ళు చేసే తక్కువ, చెప్పుకునేది ఎక్కువ ఎందుకు అసలు అని మాట్లాడుతున్నారు. చెప్పుకునేది ఎక్కువ అంటే మాకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మేము మారిపోయినాం కాబట్టి అన్ని నిజాలు చెప్తున్నాం. మేము మారకపోతే ఇంటర్వ్యూలు మాకు అవసరం లేదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. సో హియర్ వి గో అగైన్ సైకో సంతు. సో మళ్ళీ ఉన్నారనమాట. కొన్ని అంటే ఆఫ్టర్ దట్ మన ఫస్ట్ ఇంటర్వ్యూ బాగా బ్లాస్ట్ అయింది కాబట్టి దాని తర్వాత దాని కింద వచ్చిన కామెంట్లు కానీ లేదంటే ఇంకొన్ని డౌట్స్ కానీ మనం క్లియర్ చేసుకోవడానికి ఈరోజు మనం కూర్చోబెట్టామన్నమాట. హలో, హాయ్. మళ్ళీ ఇన్నోసెంట్ ఫేస్. ఇంటర్వ్యూ స్టార్ట్ అయితే చాలా ఇన్నోసెంట్ ఫేస్. ఎంతవరకు నార్మల్గా ఇది ఎంతవరకు న్యాయం? న్యాయం ఏం లేదు, మొత్తం అన్యాయమే. అన్యాయం ఏం లేదు, న్యాయమే. అన్యాయమా ఇది నీకు న్యాయమా? సో అంటే ఇన్నోసెంట్గా అంటే ఉండాలని ఉంటారా ఏంటి అసలు? ఇలాగే ఉంటాను నార్మల్గా. నేను ఆ ఇంటర్వ్యూలో అన్ని ఇంటర్వ్యూలలో ఫస్ట్ ఇదే క్వశ్చన్ అడుగుతాను. ఇదే ఉంటుంది జనరల్గానే. మరి ఇంత సైలెంట్, ఇంత కామ్ అండ్ కూల్గా ఉండేటానికి అంత సైకి ఎట్లా లేస్తుంది? అది ఇవ్వాల్సిన టైం వచ్చినప్పుడు లేస్తుంది. ఏ టైం అది? లేస్తుంది వచ్చినప్పుడు ఎవరు చూడలేదు, తట్టుకోరాదు చూసినప్పుడు. ప్రతిసారి నేను ఇదే అంటాను. నేను చాలాసార్లు చెప్పాను, నువ్వు ఏదైనా గొడవ చేసేటప్పుడు నన్ను పిలువు, నేను చూస్తాను అని చెప్పి. ఒక్కరోజు నన్ను పిలిచావా? ఆ మూమెంట్ రాదు, పిలవాల్సిన మూమెంట్. అది వచ్చినప్పుడే, అది ఎప్పుడు వస్తుందో వస్తుంది, వచ్చినప్పుడు వేరే ఉంటుంది. అంటే ఏ ఏ కారణాల వల్ల ఈ పనులు చేయాల్సి వస్తుంది జనరల్గా? ఎందుకు? ఇక నార్మల్గా మనది మనం ఏదో తిరుగుతాం చేస్తాం. ఇప్పుడు నేను రోడ్డు మీద వచ్చినప్పుడు అయినా సరే నార్మల్గా నాది నేను హాయ్ అంటే హాయ్ చెప్తా, రెయ్యి అంటే రెయ్యి అంట. వాడు బ్యాడ్గా మాట్లాడడం వల్ల 5 నిమిషాల్లో వచ్చి వెళ్ళిపోతుంది అది. 5 నిమిషాలలో వచ్చి వెళ్ళిపోతుంది. మరి ఒక మనిషిని కొట్టడం ఎందుకు, లేదంటే వాళ్ళని కిడ్నాప్లా చేయడం ఎందుకు, లేదంటే చిన్న చిన్న పిల్లల్ని అంటే ఎంటేసుకొని తిరగడం ఎందుకు ఈ బ్యాచ్ అంతా మెయింటైన్ చేయడం? వై? ఎవరిని ఎంటేసుకొని తిరగాల్సిన నాకు అవసరం లేదు. వాళ్ళు ఏదో అన్నా అని చెప్పి వస్తారు, తమ్ముళ్ళు అని చెప్పి ఎంబడేసుకొని పోతా అంతే. నీ చుట్టూ వాళ్ళు కూడా ఎవరు డీసెంట్గా ఉండరు. నువ్వు డీసెంట్గా ఉన్నట్టు ఉంటావు కానీ చేసే అన్ని వేరే పనులు ఉంటాయి. వాళ్ళు ఎవరు అట్లా కనిపించరు. మరి వాళ్ళ జుట్లు కానీ, వాళ్ళ హెయిర్ స్టైల్స్, వాళ్ళ టాటూలు కానీ, నువ్వు ఒక్కడే డీసెంట్గా బట్టలు వేసుకొని కూర్చుంటావు. వాళ్ళు రౌడీలా కనిపిస్తున్నారు పిల్లలందరూ. ఎందుకు అట్లా తయారు చేస్తున్నావు? వాళ్ళ ట్రెండింగ్ వాళ్ళు ఉంటారు. అది ట్రెండింగా? నేను ట్రెండింగ్ చేసి వదిలేసిన ఇప్పుడు చేస్తాను. నువ్వు చెప్పాలి కదా, అరే ఇలా డీసెంట్గా ఉండాలి, చదువుకోవాలి అని చెప్పాలి కదా. నువ్వు ఒకప్పుడు నాకేటం అన్నాలు ఇట్లనే చెప్తే నేను లేను, ఇప్పుడు నేను చెప్తా వింటారా? ఎందుకు విన్నారు? నువ్వు ఆల్రెడీ అనుభవజ్ఞుడు కాబట్టి వింటారు కదా. ఎవరిది వాళ్ళకని చెప్తే. ఎంతమంది ఉన్నారు బ్యాచ్ మొత్తం పిల్లలు? బ్యాచ్ చాలా మంది ఉంటారు. ఫలక్నామా మొత్తం? ఫలక్నామాలో నా తమ్ముళ్ళే ఉంటారు. అంటే ఇంకా ఆపోజిట్ బ్యాచ్లు అలా ఏమి ఉండవు అటు సైడ్? అందరు మనతో నార్మల్గా బాగానే ఉంటారు. జనరల్గా ఏంటి అంటే కొన్ని ఏరియాలు ఓల్డ్ సిటీ అనగానే, లేదంటే దోమలగూడ, ఇంకా ఫలక్నామా, కొన్ని ఏరియాల పేర్లు చెప్పగానే అమ్మో ఫలక్నామా అనగానే ఒక రౌడీజం బ్యాక్గ్రౌండ్ మాకు బయటికి, ఐ మీన్ ఓల్డ్ సిటీ అయినా లేదంటే ఫలక్నామా ఇట్లాంటి కొన్ని ప్లేసెస్ ఫస్ట్ అవి గుర్తొస్తాయి అనమాట. అవునా ఇక్కడ ఎక్కువ ఇది దందాలు నడుస్తుంటాయి, ఇట్లా కొట్లాటాలు ఉంటాయి, అది ఇది అని చెప్పేసి ఉంటుంది కదా. ఎందుకని ఆ మార్క్, ఆ పేరు అలా ఎందుకు పడిపోయింది? మార్క్ ఆ పేరు ఎందుకంటే అక్కడ కొంచెం ఉండే ఒకప్పుడు, ఇప్పటికి ఉంది. కాకపోతే వాళ్ళు ఎవరి దగ్గరకు పోరు, ఆ ఏరియా వాళ్ళు అయినా సరే వాళ్ళని ఎవరైనా మనం డిస్టర్బ్ చేసిన వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు అంతే.
మరి అంటే ఒక భయం అనేది ఉంటుంది అటు సైడ్ వెళ్తే. మనకి సినిమాలలో చూపించినా కానీ ధూళిపేట అని కానీ ఇట్లాంటి కొన్ని ఏరియాలు స్పెషల్ ఉంటాయి. ఎందుకని వై? ధూళిపేట అంటే వేరే ఇక ఇక ఆ పేరు చెప్తేనే సగం మంది మస్తు భయపడతారు. మీది ఆ ఏరియానే కదా? ఏంటి ఎంతమంది ఉంటారు జనరల్గా? ఏంటి అసలు ఎలా పుట్టు పూర్వత్రాలు ఎలా స్టార్ట్ అవుతాయి వాళ్ళ? ఇప్పుడు ఎవరైతే పెత్తనం చెలాయిస్తుంటారో లేదంటే ఎవరి షాప్ మీద కన్నా వెళ్ళి ఇట్లా పైసలు అడగడం ఇలాంటివి అన్నీ చేస్తుంటారు కదా, దందాలు దౌర్జన్యాలు. వాళ్ళు ఒకరిని చూసి నేర్చుకుంటారా లేదంటే వాళ్ళ బ్లడ్లోనే ఉంటుందా? ఆ ఏరియాకి వస్తే అందరు అలాగే అవుతారా? వాళ్ళ తాత ముత్తాతల కాడ నుంచి అదే ఉంటుంది. ధూళిపేట అంటేనే ఒక డౌన్ ఏరియా అడంతే. అసలు డాన్ ఎవరు మరి ధూళిపేటకి? చాలా మంది ఉన్నారు, పాతోళ్ళు ఉండే, ఇప్పుడు చాలా మంది ఉన్నారు. పాతోళ్ళు పెద్దోళ్ళు వాళ్ళ పేర్లు వింటే నాకు తెలియదు. ఇప్పుడైతే చాలా మంది ఉన్నారు. ఓకే, అంటే ఎంతమంది ఉన్నారు? రాజు ఒక్కడే ఉంటాడు కదా, అలాగే ఎవరున్నారు? ఆడ అంత లేదు, కామన్ అందరు డౌన్లే, అందరు హోల్ షీటర్లే ఆడ. అంటే చైన్స్ మ్యాచింగ్లు ఇంకా ఇలాంటివన్నీ జరుగుతుంటాయి, చూస్తుంటాం కదా. మా ఏరియాలో అవన్నీ కావు. ఓకే, అలాంటివన్నీ ఉన్నాయి. అవి కావు. పోనీ మీ ఏరియా వాళ్ళు వెళ్ళి వేరే దగ్గర చేస్తారా? అలాగే చెయ్యరు. అలా ఏం చేయరు. అంటే పర్టికులర్గా ఏంటి అసలు మీ మోటో ఏంటి? ఏం చేస్తుంటారు? మోటో ఎవరు బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు. మళ్ళీ మధ్యలో ఈ మనుషుల్ని బెదిరించడాలు, ఫోన్ చేసి బెదిరించడాలు, నీ సంగతి చెప్తారా అని పంచాయతీలు సెటిల్మెంట్లు చేయడాలు, ఎందుకు ఇవన్నీ? వాళ్ళు ఏదో కష్టం, ఇక ముంగటోళ్ళు ఎవరో బాధపడితే ఇక వాళ్ళు ఫోన్లు చేయడం తప్ప ఇంకా వేరే పైసలు తీసుకుంటారా మరి అట్లా సెటిల్మెంట్ చేసి? మనకి తెలియదు, మనం చూడలే. అన్నా నువ్వు కూడా చేసినావు కదా అన్న సెటిల్మెంట్? తీసుకుంటుండే, నేను ఇక్కడ చేయకపోతే నేను బయట చేస్తుండే మొత్తం. ఎట్లా అంటే ఇప్పటి వరకు నీ దగ్గరకు వచ్చిన కేసెస్లో అంటే నీకు బాగా గుర్తుండిపోయి బాగా స్ట్రగుల్ అయిపోయిన కేసెస్ ఏ ఉన్నాయి ఒక సెటిల్మెంట్లలో? ఏమన్నా చెప్పగలుగుతావా? నాకు ఇప్పటిదాకా దేనిలో ట్రగుల్ కాలే, నాకు ట్రగుల్ చేయరు గిట్ట ఎవరు. అంటే అంటే అదే అంటే నీ దగ్గరకు వచ్చిన కేసెస్ ఎలా ఉంటాయి, అదేమన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావా? నార్మల్గా ఇప్పుడు మీ ల్యాండ్ ఉంది, ఇప్పుడు మీ ల్యాండ్ మీదకి ఎవరో వచ్చి మిమ్మల్ని టార్చర్ చేసుడు, మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసుడు, నువ్వు ఇది నాకు సగం ఇచ్చేసేయి, ఇవ్వకపోతే నేను చూసుకుంటాను నిన్ను అది అన్న దానికి వాళ్ళు వచ్చి మా అన్నకి చెప్తారు. మా అన్న వచ్చేసి నేను ఎందుకు రా దీంట్లోకి వచ్చాడు, నా తమ్ముళ్ళని పంపిస్తా అని చెప్పి మమ్మల్ని పంపించాడు అంతే. అంటే నీకు డైరెక్ట్గా ఏం రాదా సెటిల్మెంట్? డైరెక్ట్గా నేను తీసుకోను. ఎందుకని? ఇప్పుడు మనం అన్న వాళ్ళని చూసుకొని ఎగిరినాక మనం డైరెక్ట్గా పోవద్దు. ఎందుకంటే ఒకళ్ళని చూసుకొని నేర్చుకున్నాక వాళ్ళకే ఇట్లా గలీజ్ చేసినట్టు అవుతుంది. అంటే వాళ్ళు ఏమైనా అంటారా మళ్ళీ మీరు ఏదైనా డైరెక్ట్ దందాలు ఇట్లా? నార్మల్గా ఏమన్నారు, కాకపోతే మనం తిన్న తల్లిలో ఉంచొద్దు. ఇక ఆయన మనకు నేర్పించిండు, ఇప్పుడు ఆయన ఉన్న అన్ని రోజులు ఆయన వెంబడే నడవాలి. అంటే ఆయన పోయిన తర్వాత మళ్ళీ నువ్వు కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తావా? ఆయన పోయిన తర్వాత మనకు రావాలి. మరి నువ్వెప్పుడు డెవలప్ అవుతావు, నువ్వెప్పుడు డౌన్ అవుతావు? ఏదైనా టైం వస్తుంది, ప్రతి దానికి ఒక టైం ఉంటుంది. ఇప్పుడు చాలామంది హీరోయిక్గా ఉంటారు, కొందరు రౌడీజం చేసే వాళ్ళ ఉంటారు. వాళ్ళలో నీ ఫేవరెట్ అంటే ఎవరి పేర్లు చెప్తావు? ఫేవరెట్ అనేది ఎవరు లేరు. క్యాట్ వంశన్న లేదా ఫేవరెట్? వంశన్న మా అన్న, ఆయన ఫేవరెట్ కాదా మరి? ఆయన అయితే అన్న కదా నార్మల్గా, మేము ఆయన వెంబడే ఉంటాం పొద్దంతా. ఏంటి అసలు ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? ఏంటి అసలు ఎలా ఇవన్నీ? ఇప్పుడు మీరు బయట ఉండేదానికంటే జైళ్ళల్లో పోలీస్ స్టేషన్లోనే ఎక్కువ ఉంటారు కదా, ఆ లైఫ్ ఎందుకు చూస్ చేసుకుంటున్నారు? అదే ఇప్పుడు మీ చుట్టుపక్కల ఉండే అన్నలు కూడా ఇంట్లో కంటే జైల్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటారు, అక్కడే గడిచిపోతుంటారు జీవితం అంతా, అక్కడ ఉండే ప్లాన్లు వేస్తుంటారు. ఎలా కుదురుతుంది ఇదంతా? అక్కడి నుంచి ఏందో ఇక లోపల ఉన్న వాళ్ళకి తెలుసు, ప్లాన్లు వేసిన వాళ్ళకి తెలుసు. మనకి నీకు అన్నీ తెలుసు కానీ నువ్వు నాకు చెప్పట్లేదు కదా, అంటే నన్ను నమ్మట్లేదా నువ్వు? ఇలా నమ్మాల్సింది నువ్వు, నేను అది ఇంటర్వ్యూ అది. అమ్మో గుర్తుంది, అయితే నువ్వు సోయిల్నే ఉన్నావు. తాగొచ్చినా అనుకుంటున్నా. లేదు అంటే మన ఇద్దరం ఆడుకుంటున్నాం కదా, మాట్లాడుకుంటాం, ఏదైనా ఫ్లోలో అనుకుంటున్నా నేను, అందుకని చెప్పు ఏంటి ఎలా ఉంటాయి అసలు? ఎందుకు ఎక్కువ జీవితం ఇంట్లో కాకుండా జైలు జీవితాలు ఎలా ఉంటాయి జనరల్గా? మీరు కూడా చాలాసార్లు వెళ్ళేసి వచ్చారు కదా. ఒకప్పుడు అయిపోయింది, ఇప్పుడు అంతా ఏం లేదు. ఇప్పుడు ఏం లేదంటావు అట్లా? ఏం లేదు. అయితే మన వీడియోల కింద కానీ లేదంటే వేరే ఇంటర్వ్యూస్లలో కింద కూడా కానీ అంటే వీళ్ళు చేసే తక్కువ చెప్పుకునేది ఎక్కువ ఎందుకు అసలు అని మాట్లాడుతున్నారు, దానికి ఏం చెప్తారు? చెప్పుకునేది ఎక్కువ అంటే మాకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మేము మారిపోయినాం కాబట్టి అన్ని నిజాలు చెప్తున్నాం. మేము మారకపోతే ఇంటర్వ్యూలు మాకు అవసరమే లేదు. అంటే అదే మార్పు కూడా ఎందుకు వచ్చింది, మార్చుకోవాలని ఎందుకు అనిపించింది? ఏజ్ పెరుగుతుంటే మనిషి మారుతుంటాడు, అట్లా అని చెప్పి మారిపోయాను. ఇప్పుడు మారిపోయినాను, మళ్ళీ నీ తర్వాత పిల్లల్ని సేమ్ తయారు చేస్తున్నావు కదా, వాళ్ళు చిన్న ఏజే కదా. ఇప్పుడు ఒకప్పుడు మా అన్న వాళ్ళు చెప్పినప్పుడు మేము వినకుండా ఇట్లా అయినాం, ఇప్పుడు మేము కూడా వాళ్ళకి అదే చెప్తున్నాం. మేమే ఒకప్పుడు వినప్పుడు వీళ్ళు ఏడంటారు, వినరని చెప్పి మేము లైట్ తీసుకుంటాం.
అంటే జనరల్గా ఇప్పుడు మీ ఏరియాలోనే కాదు, చాలా ఏరియాలలో పిల్లలు అసలు ఏం చదువుకోరు. ఏమన్నా అంటే ఒక్కొక్క బైక్ మీద నలుగురు ఎక్కుతారు, పాన్ పరాకులు తింటారు, జుట్లు కట్టింగ్లు వేసుకుంటారు, చిన్న ప్యాంట్లు వేస్తారు. అంటే వాళ్ళు నడుస్తుంటే కూడా పెద్ద మూతవారి శకలు చేస్తుంటారు, ఛాతీ చూపిస్తుంటారు, ఎందురా అంటుంటారు, భయ అంటుంటారు. అంటే ఎందుకు ఈ పిల్లలందరూ ఇట్లా? ఏంటి అసలు ఏం మోటివేషను? ఎవరికి ఏముంటుందో మనకి డైరెక్ట్గా అడగాలన్న గిట. ఇప్పుడు ఇవాళ రేపు ఎట్లుందంటే హైదరాబాద్లో మనం కొన్ని రేయి అన్న గిట, రేయి అనే మూమెంట్కి ఒక చిన్నోళ్ళు ఆడ ఎవడు ఏం నాశ చేస్తుండో తెలియదు. ఒకడు గోళీలు అంటాడు, ఒకడు గంజాయి అంటాడు. అందుకే ఎవరిని పట్టించుకోను. నా అనుకుని నా తమ్ముళ్ళని బరాబర్ చూసుకుంటా చాలు. అంటే కొందరిని చూస్తుంటావు కదా ఆపోజిట్ వాళ్ళని కూడా, అంత చిన్న పిల్లలు చదువుకోకుండా పోనీ ఏం జాబ్స్కి వెళ్ళకుండా వాళ్ళకి ఇంట్లో ఉండడానికి ఇల్లులైన ఉంటాయా, లేకపోతే సేమ్ సిచ్యువేషన్సా? వాళ్ళ అమ్మాయి కష్టపడుతుంటారు కదా చాలా. ఉంటాయో ఉండేవో తెలియదు కానీ వచ్చి రీల్లో డైలాగ్ కొట్టడం అయితే భారీ ఉంటాయి. అదే కదా ఎగ్జాక్ట్లీ. బిల్డింగ్ కొనేస్తే డైలాగ్తో డైలాగులు గింత చోటి పిల్లలు ఉంటారు. వాళ్ళు స్కూల్ 5th క్లాస్ ఉంటారో కూడా తెలీదు, అంత పెద్ద డైలాగులు వేస్తుంటారు, బూతులు మాట్లాడుతుంటారు అందులోనే. ఎందుకు అసలు అదంతా అట్లా? ఎవడు ఇన్స్పైర్ చేస్తున్నాడు వాళ్ళతో? వాడు కొట్టాడు, వాడు వెనకాడు వచ్చి అని చెప్తాడు, వాడు కొడతాడు, ఆడు దెబ్బలు తింటాడు. ఆ దెబ్బలు తినాక ఆయన కూడా కనిపెట్టాడు. అంటే అసలు ఆ ఏజ్కి ఆ డైలాగులకి సంబంధం ఏంటి అసలు? సంబంధం లేవు అవి. ఆడొక్కడు పెద్ద ఏజ్ వచ్చి ఆయనకి ఎక్కిస్తాడు, నువ్వు ఇట్లా కొట్టురా, ఇట్లా కాదు అని చెప్పి. వీడు కొడతాడు, వీడు బయట పోతాడు, దెబ్బలు తింటాడు. దెబ్బలు తిన్నప్పుడు ఆయనకి ఫోన్ చేస్తాడు, ఫోన్ ఉంటే లిఫ్ట్ చేయడు. అట్లా కొట్టినారా ఎవరైనా పిల్లలు? చాలా మందిని కొట్టినా తీసుకొచ్చి మా ఇంటికి. ఎందుకు కొట్టడం? ఎందుకు డైలాగులు వింటే చెప్తున్నారు. అంటే అయ్యేవన్నా నీకు తగులుతున్నాయి డైలాగ్? డైరెక్ట్ పొలిటీషియన్ లాగే కొడతారు, పెద్ద పొలిటీషియన్. మా అన్న వాళ్ళు పొలిటీషియన్ లా, కాంగ్రెస్ లా గిట. వీళ్ళు ఏం చేస్తారు, మేము అది చేసేస్తాం, మీరు మాకు అది చేస్తారా ఇది చేస్తారా అని చెప్పి. అంటే క్వశ్చన్ చేస్తున్నారేమో మరి, వీళ్ళు ఇచ్చిన మాట మీద నిలబడలేదేమో కదా. వీళ్ళకి ఓటర్ ఐడీలే లేవు, వీళ్ళు ఇచ్చిన మాట కరెక్ట్ పాయింట్. ఓటర్ ఐడి కూడా ఉండదు ఆడికి. పెద్ద డైలాగులు కొడతారు కదా. అట్లా చేసిరు మరి ఇట్లా చేసిరు. అప్పుడు పిల్లల్ని తీసుకొచ్చి ఏది రవితేజ సినిమాలో లాగా ఇంట్లోకి రండ్రా బెల్ట్ తీద్దామంటావా? ఎలా? చాలా మందిని కొడతా తీసుకోండి నార్మల్ గా. పెద్ద డైలాగ్ కొట్టిన మస్తు మందిని కొట్టినా. వాళ్ళు ఏం చెప్తారు పిల్లలు కొట్టిన తర్వాత? నా తప్పైపోయిందన్న, మళ్ళీ కొట్టా అంటారు. మళ్ళీ పొద్దున్న చూస్తే మళ్ళీ అదే వీడియో ఉంటుంది. మరి ఎట్లా కంప్లైంటింగ్ వీళ్ళకి వదిలేసినప్పుడు నేను నాకు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు గిట్ట ఫోన్ చేశారు. అసలు ఇది ఏందన్నా ఆయన అర్థమైతలే అంటే మీరు ఏమని చేసుకోరా, నాకు సంబంధం లేదు అంటే పిచ్చిలేసి. అంటే లైక్ వార్నింగ్ ఇవ్వడం కూడా తప్పైపోయింది అనమాట. ఇప్పుడు మంచి గురించి చెప్పిన వాడే తప్పు అయిపోతుండు. నేను ఫస్ట్ మంచిగా పిలిచి, వద్దురా తమ్ముడు నీకు ఎవడో లేవడుతుండు నాకు తెలుసు, మేము నిలబడితే అడిగిట రాడు, వద్దురా అంటే లేదన్నా అదన్నా ఇదన్నా అంటారు. మళ్ళీ పొద్దున అవే డైలాగులు కొడతారు. ఇప్పుడు ఈడ అన్న ఎవరు పోతాడు సంతాన్ని ఇట్లా అన్నాడు అంటే, నువ్వు కొట్టరా నేను చూసుకుంటా అంటాడు. నేను ఫోన్ చేసరికి వాళ్ళ అన్ననే వాళ్ళ ఫోన్ లేవట్టాడు. మరి అంటే ఇట్లా రియల్ ఎస్టేట్ తిరుగుతావు, ఇట్లా పొలిటికల్గా తిరుగుతావు కదా, ఇట్లా ప్రచారాలు క్యాంపెయినింగ్కి వెళ్తుంటావా? ప్రచారంకి పోను. ఏం చేస్తుంటావు? వెనకాల మొత్తం సదురుతుంటావు, పైసలు, కోటర్లు, లిక్కర్లు, సీసాలు. మరి ఇంకా నీకు ఆల్రెడీ ఇల్లు ఉంది, నీకెందుకు బిల్డింగ్? ఉండేదో ఉంది కాదు, ఇక నాకైతే ఉండదు ఆ కార్లో తిరగాలని చెప్పి. మరి ఎప్పుడు మరి నీ సెటిల్మెంట్కి నువ్వు ఎంత తీసుకుంటావు పైసలు? ఇప్పుడు నార్మల్గా అయితే అన్నీ ఆపేసుకున్నాను. నేను లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పాను. ఇప్పుడు ఏం చేస్తాను, అస్సలు ఏం ముట్టట్లేదా? ఏం ముడతలే. ఎందుకని ఏదో ఇక వస్తే తీసుకుంటా, పైసలు వస్తే తమ్ముళ్ళు చేస్తే వాళ్ళు ఇస్తారు, అవి పెట్టుకుంటా పైసలు. అవి మళ్ళీ అదే రోజు నైట్ వాళ్ళ మీదనే ఎగిరిపోతాయి పైసలు. మరి ఏమైనా జాబ్ చేస్తున్నావా? జాబ్ అయితే ఏం లేదు. ఇప్పుడు మమ్మీదే చిన్న ఫైనాన్స్ ఉంటుంది, అది చేసుకుంటా. అదే ఇక చిన్న 10,000 ఇస్తుంది, 20,000 ఇక వాళ్ళ దగ్గరికి ఇంట్రెస్ట్ తెచ్చుకొని మమ్మీకి హెల్ప్ అవుతా. అదొకటే చేస్తున్నావు, ఇంకేం చేయట్లేదు. మరి ఇంతమంది పిల్లల్ని గ్యాంగ్ని మెయింటైన్ చేస్తున్నావు కదా, ఎలా చేస్తావు? వాళ్ళని అందరిని ఎలా మెయింటైన్ చేస్తావు? చాయ్ అనో, సిగరెట్ అనో, గుట్కా అనో, పట్కా అనో? వాళ్ళు ఇచ్చిన పైసలే వాళ్ళకి ఖర్చు అవుతాయి. వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు, అన్న ఇంత అది ఇంత ఇగో అని చెప్పి. వాళ్ళు ఇచ్చిన పైసలే అయిపోతాయి. సరే, ఇదంతా పక్కన పెడితే నీకు చాలా భక్తి ఎక్కువ, అయ్యప్ప స్వామి భక్తి కదా. ఎన్ని ఇయర్స్ ఇప్పటికి? ఇప్పటికి 9th ఇయర్స్. నేను 3 years ఉన్నప్పుడు వేయించారు నాకు మా ఇంట్లో. ఓకే, ఎప్పుడు డాడీ వల్ల? డాడీ కూడా వేస్తాడు కదా అయ్యప్ప మాల? డాడీ కూడా గురుస్వామి. ఎందుకని అట్లా స్టార్ట్ చేసినారు? అది మా తాతల కాడ నుంచి ఉంది. డాడీ మా తాత వేస్తుండే. ఒకప్పట్లో మాల అంటే చాలా మంది రౌడీ షీటర్లు వేస్తుండే. అవునా? కోపం తగ్గాలని చెప్పి మా ఏరియాలో కోపం తగ్గాలని చెప్పేసి అదే కంటిన్యూ. అట్లా నీకే అది వేసారా? నాకేదో వేయించారు, ఇప్పుడు నేను కంటిన్యూ చేసుకుంటున్నాను.
ఓకే. అంటే ఈ 41 రోజులే కోపం రాకుండా బూతులు మాట్లాడుకుంటూ ఉంటారు. మళ్ళీ యథావిధిగానే కదా లైఫ్ అంటే. అక్కడ మార్పే ఉంది చెప్పు ఇంకా. ఇప్పుడు పోయినోళ్ళు చాలా మంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి వదులుకొని వస్తారు. హ్మ్. నీకు ఇప్పుడు 9 సార్లు చేసావు కదా! మరి నువ్వు 9 సార్లు నేను ఏమేమి చాలా వదిలేసావు? వదులుకున్నా. ఏమేమి వదిలేసావు? నేను చాలా షోకులు చేస్తుండే ఒకప్పుడు. ఇప్పుడు పోరలు ఏం చేసలేరు, నేను చాలా చేసిన. ఆ. చాలా 100%లో 90% వదిలేసుకున్నాను నేను అన్ని. హ్మ్. అంటే ఎలా ఇచ్చి రావాలి? దేవుడికి మొక్కేసి చెప్పేసి రావాలా? ఇప్పుడు అక్కడ వాటర్ ఉంటాయి, పంబ అని చెప్పి ఉంటది. పంబా నది. అక్కడ మునిగేటప్పుడు ఒకటి వదులుకోవాలి. ఆ. ఇప్పుడు చాలా మంది ఇవాళ రేపు ఎట్లా అయింది, అలా బట్టలు వదిలేస్తారు, ఆ. షెడ్లు పాయింట్ వదిలేస్తే నా పాపాలు పోయినాయి, నేను వదిలేస్తే నా పాపాలు, అది తప్పు. ఆ. మనం మునిగినప్పుడు ఏదో ఒకటి వదులుకోవాలి. హ్మ్. అట్లా నువ్వు 9 సార్లు 9కి వదిలేసుకున్నావు. మరి ఈసారి ఎందుకు కాలినడకని వెళ్ళావు? సరే ఏంటంటే డాడీ కోరిక, డాడీ 20 years ముందు కోరుకుండంట నేను వస్తా అని చెప్పి. హ్మ్. ఇప్పుడు ఈ ఏజ్లో ఆయనను పంపించడం ఎందుకు, మనమే మంచిగా ఉన్నాం, మనం పోదాం అని చెప్పి నేను పోయాను. ఎన్ని డేస్ పట్టింది? ఎలా 38 జరిగింది? days పడ్డది. ఎలా స్ట్రగుల్ అయింది? ఎక్కడ పడుకున్నారు? ఎక్కడ తిన్నారు? ఎక్కడ పూజ ఇప్పుడు చేసుకున్నారు? ఎట్లా అంటే మేము 500 members పోయినాం. కాలినడకన్నా? అంతమందా? 500 members. ఓకే. మా వెంబడి 2 DCMs ఉంటాయి. ఆ. మేము పోయాకన్నా ముందు వాళ్ళు మొత్తం పోయి ఫుడ్ ప్రిపేర్ చేసేస్తారు. ఆహా. నార్మల్గా 1 day 38 kilometers, 30 kilometers వాక్ ఉంటుంది, బై వాక్. ఓకే. 1 డే అన్ని రోజులు కాళ్ళు నొప్పి లేదా? నొప్పిలు వేస్తాయి, కాళ్ళు బుగ్గలు వస్తాయి. అసలు అడుగు తీసి అడిగేయగలుగుతామా రెండో నాకు రోజుకి? ఇప్పటికీ నొప్పులు ఉన్నాయి, నాకు ఇప్పటికి నొప్పులు తగ్గలే. ఆ. మరి అన్ని రోజులు ఎలా నడిచారు 38 days? ఇక దేవుని మీద భారం వేయాలి, నడవాలి, ఏం చేయలేము. ఉమ్. ఇక ఎక్కువ ఓపిక లేకపోతే వాళ్ళే ఇక బండి ఎక్కిస్తారు, ఉమ్. ఎంత ఓపిక లేకపోతే కార్ ఎక్కిస్తారు. ఉమ్. కాకపోతే అంటారు చెప్తారు, ఎక్కేటోళ్ళు ఎక్కుతారు. నేను గిట ఎక్కిన, ఉమ్. నాకు గాలే నడువు చూడు ఎక్కిన. ఉమ్. మరి అట్లా వేస్తే కంప్లీట్ అయిపోయినట్టేనా? నార్మల్గానైతే మనం కావాలని అయితే ఎక్కలేము, అదేం కాకనా ముందు ఏమైనా అయితేనే ఎక్కుతాం. ఉమ్. మరి ఇప్పుడు ఇంకొకటి, అయ్యప్ప మాల వేసుకొని శబరి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా పోలీస్ వాళ్ళు బ్యాడ్ బిహేవియర్ చేస్తున్నారని చెప్పేసి వీడియోల్లో చూసాం మనం. అక్కడ ఎలా ఉంటుంది అసలు? మనకి అంత ప్రిఫరెన్స్ ఉండదు, గలీజ్గా తిట్టుడు, సిగరెట్లు తాగుడు అక్కడ వాళ్ళు. అంటే మాలేసుకున్న వాళ్ళ వితౌట్ మాల వాళ్ళ? మాల వేసుకుని అక్కడ వాళ్ళు గుట్టలు తిని తాగి ఎక్కుడు, తాగి మా మీదికి రావడం, మమ్మల్ని కొట్టుడు, మా మాలలు పట్టుకున్నాడు, ఆహా. చాలా అవుతాయి. ఎందుకట్లా? ఇక అది వాళ్ళ ఇంటి దేవుడు. ఇక ఇప్పుడు మనకు నార్మల్గా వెళ్ళమ్మా అంటే ఎట్లా? వాళ్ళ ఇంటి దేవుడు అయితే వాళ్ళు చేయొచ్చా? వాళ్ళు తాగుతారంట, ఇక అదేమో మనకు తెలియదు. ఆ. వాళ్ళు కొట్టేస్తారు డైరెక్ట్గా మన నెత్తి మీద ఇడుముడి, మనం అంతా ఇష్టంగా కట్టుకుంటాం. ఆ. వాళ్ళు ఇడుముడి దొంగతనం చేసుడు, ఉమ్. ఇడుముడి దొంగతనం అవుతాయి, దాంట్లో పైసలు ఉంటాయని చెప్పి దొంగతనం చేసుకొని వెళ్ళిపోతారు అక్కడ వాళ్ళు. అయితే లైక్ అంటే అక్కడ శబరి ఊర్లో ఉండే వాళ్ళు అలా చేస్తారు కానీ రాజుల ఫ్యామిలీ వాళ్ళు అయితే కాదు కదా? వేరేలు చేయరు. మరి అట్లాంటి దొంగలు అడుగడుగున పోలీసులు ఉంటారంట కదా అక్కడ, వాళ్ళని ఏం ఉంటారు. ఇక పట్టించుకోరా? వాళ్ళు గిట్ట ఎట్లా అంటే ఇక వాళ్ళు ఎంతమందిని ఆపుతారు పాపం, ఇన్ని కోట్ల మంది వస్తారు, ఉమ్. దగ్గర కోట్ల మంది వస్తారు శబరి అంటే. ఉమ్. ఇన్ని కోట్ల మంది వాళ్ళు గిట్ట ఎంత అని పట్టించుకుంటారు. ఉమ్. ఇప్పుడు మాకే రీసెంట్గా మేము పోయినప్పుడు ఎక్కడ కేరళలోనే ఉమ్. మా సాములే కొట్టి ఫోన్లు గుంజుకోరు. ఉహు. ఉమ్. డైరెక్ట్ 5 members కొట్టి ఫోన్లు గుంజేసుకోరు, ఫోన్లు గుంజుకొని కొట్టేలా కొట్టేసారు. ఓకే. మళ్ళీ అవేం రావాయిగా? కంప్లైంట్ ఏం చేయలేదా ఏం మీరు? చేయలేము, అడవి అది. ఉమ్. ఇప్పుడు ఇక్కడ చెట్లు ఉంటాయి, డైరెక్ట్ నిన్ను గుంజారు పట్టుకొని. ఇప్పుడు నడిచి అలసిపోయి ఉంటావు, ఉమ్. నీకు కొట్లాడే శక్తి గిట్ట ఉండదు, కొట్లాడే అంట కోపం గిట్టారు, అది నువ్వు మాలలో ఉన్నావు. ఉమ్. మనం అర్థం చేసుకుంటాం మాల అని చెప్పి, వాళ్ళు అర్థం చేసుకోరు. మరి అయ్యప్ప స్వామి చాలా కఠినాత్ముడు అంటే వాళ్ళని ఏం శిక్షించడా ఇంకా? ఇక వాళ్ళని శిక్షించాడు, మాలేసిన వాళ్ళనే అట్లా చేస్తే? ఆయన చూపించాల్సింది చూపిస్తాడు. ఇక వాళ్ళు ఒక్కోళ్ళే చేయరు కదా, అట్లా ఎంతమంది ఉన్నారు. అయితే ఇప్పుడు 9 times వేసుకున్నారు కదా మాల, ప్రతిసారి ప్రత్యేకమే స్పెషలే కదా. ఇప్పుడు అంటే ఎన్నిసార్లు వేసుకున్న తర్వాత గురుస్వామి అవుతారు? ఇప్పుడు మనం ఫస్ట్ టైం బాణం ఉంటుంది, ఉమ్. సెకండ్ టైం కత్తి, థర్డ్ టైం గంట, ఫోర్త్ టైం గద, ఫిఫ్త్ టైం పేరు గురువు అని చెప్పి వస్తుంది. ఉమ్. 6th నుంచి గురుస్వామి, కానీ అంత రెస్పెక్ట్ ఉండదు. మనం 18th ఉన్నప్పుడు పెద్ద పేరు ఇక గురుస్వామి అని చెప్పి. పెద్ద గురుస్వామి. మీ డాడీ ఎన్నిసార్లు వేశారు? మా డాడీని అంత గుర్తులేదు, అప్పటి నుంచి వేసడం ఆయనే, మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి. ఓకే. అప్పటి నుంచి ఇప్పటివరకు కంటిన్యూస్గా? కంటిన్యూ గ్యాప్ మస్తు వచ్చింది, నాకు గిట్ట గ్యాప్ వచ్చింది. ఇప్పటికి నాది 18 years అయిపోవాలి, చాలా గ్యాప్ వచ్చింది. ఓకే. సో ఇలాగ కాలినడకన వెళ్ళి కంప్లీట్ చేసుకుని వచ్చావు కదా. మరి ఏం వదిలేసి వచ్చావు ఈసారి? ఈసారి చిల్లర తిరుగుడు, మందు గిందు అన్నీ వదిలేసుకున్నా. నమ్మొచ్చా? వదిలేసుకున్నా నార్మల్గా, లేకపోతే లైట్. పొద్దున్నే లేస్తాను మొక్కుకోలేదా? నువ్వు ఏ రోజు పొద్దున్న లేవో అసలు? ఎందుకు అది? ఒకటే కాదు, అంత బ్యాడ్ హ్యాబిట్. మాల మీద ఉన్నప్పుడు 3:30కే లేస్తా. ఇప్పుడు సివిల్ వచ్చినాక అది కాదు.
ఎందుకని మరి మాల వేయడం అంటే సంవత్సరం మొత్తం మంచిగా నేను నైట్ మొత్తం ఉండడమే, ఓన్లీ 41 days వేసుకొని అప్పటి వరకే ఉంటే కాదు కదా, అప్పుడు ప్రత్యేకత ఏముంది చెప్పు. నైట్ 10కి వండుకున్నా నార్మల్గా, ఇప్పుడు నార్మల్ టైంలో 12-1కి లేస్తా. అదేందేమో అది నాకు నిద్ర సరిపోదు. ఏమో ఏం చేస్తావో ఏమో. మరి ఇప్పుడు అంటే మిగిలిన అన్న వాళ్ళందరూ రా, ఇప్పుడు నువ్వు అన్నీ మానేసావు కదా, రా అని చెప్పేసి పిలవట్లేదా నిన్ను అసలు? పిలుస్తారు, నేను ఎవరి దగ్గరికి పోవాలి వాళ్ళ దగ్గరికే పోతా, ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర పోవాలి. ఇప్పుడు మరి న్యూ ఇయర్ వస్తుంది కదా, ఏంటి మరి న్యూ ఇయర్ ప్లాన్లో ఏముండే, ఏదో ఒక పెద్ద పూజ ఉంటుంది, ఆ పూజకి వెళ్ళిపోతాం. అలా ఏముండదు, ఏదైనా ఒక పెద్ద గుట్టు ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మాల మీదే ఉంటాయి, ఈ ఇయర్ లేను, ఎవ్రీ ఇయర్ మాల మీదే ఉంటా. న్యూ ఇయర్కి ఎవ్రీ ఇయర్ మాల మీద ఉంటా, ఈ ఇయర్ లేను. అయినా ఇక మనం ఎవ్రీ ఇయర్ పాటించేదే పాటియాలి, సీదా పూజకి వెళ్ళిపోతాం. పూజలు పునస్కారాలు తప్పితే ఇప్పుడు ఏం లేవన్నమాట. డాడీ హ్యాపీయా మరి నువ్వు ఇలా మారిపోయినందుకు? లేదంటే డాడీ బాధపడుతున్నారు, అరే నా పేరు నిలబడతావు అనుకుంటే నువ్వేంద్ర ఇట్లా సైలెంట్ అయిపోయినావని? ఆయన ఇప్పుడు ఆయన జర కొంత హెల్త్ ఇష్యూ ఉంది, ఆయననే సైలెంట్ అయిపోయింది. ఆయననే సైలెంట్ అయిన వల్ల మేము అంతా సైలెంట్ అయిపోయింది. ఎందుకు ఏమైంది డాడీకి? అది ఏదో పెళ్లి కాకన ముందు తాకిన దెబ్బ ఇప్పుడు అవుతుంది ఆయనకి, క్లాత్ అయిపోయింది మైండ్లో. నేను పోయిన 3-4 days గుర్తుపట్టలేడు ఆయన ఎవరిని. ఇక నేను ఆడుండి మొక్కుకున్నా, ఇంటికి వచ్చేయాలనుకున్నా. ఇక నేను అనుకున్నా ఆయనే చూస్తుండు, ఉత్సవా రామా అని చూస్తుండు, 20 సంవత్సరాల కోరిక ఏదైతే అదని చెప్పి ఇంటికాడ బాయ్స్ని పంపించి నేను వెళ్ళిపోయాను. వచ్చేసరికి సెట్ అయిందా మరంతా? నేను అక్కడ దర్శనం చేసుకుని ఇక్కడ ఏం సెట్ అయ్యాను. అక్కడ అందరూ అంటారు కదా అయ్యప్ప మాల 18 మెట్లు ఎక్కిన తర్వాత అక్కడ చిన్న బొమ్మ ఉంటుందని, ఎలా ఉంటుంది అప్పుడు ఫీలింగ్? ఎన్ని సెకండ్లు చూడనేస్తారు అసలు? 1 second ఇట్లా చూడనియారు, ఇట్లా చూడంగా ఇట్లా దొబ్బుతుంటారు, నూకేస్తారు డైరెక్ట్గా కదా. మన తెలంగాణ ఆంధ్ర వాళ్ళకి రెస్పెక్ట్ లేదు అక్కడ అసలు. మరి ఎందుకు మీరు అందరూ స్వాములందరూ ఫైట్ చేయట్లేదు? ఇప్పుడు ఎంతమంది అని చేస్తాం, ఒక్కోళ్ళు మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హిందూస్ ఒక్కోళ్ళు ఒక మాట మీద ఉండరు, ఎవ్వరు ఉండరు. మరి అంతగానం అట్లా నూకేసి దొబ్బేసి రెస్పెక్ట్ లేకుండా ఫోన్లు లాగేసుకొని ఎందుకు అట్లా? మరి క్వశ్చన్ చేయాలి కదా, మనం ఏదో ఒకటి చేస్తేనే కదా తర్వాత ఇదయ్యేది. మనం క్వశ్చన్ చేసామన్నా మన వెనకాల ఉన్న వాళ్ళు సగం మంది ఆలోచిస్తారు, మళ్ళీ శబరి రానిరనా, అది టాస్క్. అదే అక్కడికి వెళ్ళాలనే ఉంది. ఇక్కడ కూడా మనకు అయ్యప్ప స్వామి గుళ్ళు ఉన్నాయి కదా, మరి ఇక్కడ కూడా చేసుకోవచ్చు కదా మనం. ఇక్కడికి పోయినది వేరే, అక్కడికి పోయినది వేరే. ఇప్పుడు అది ఆచారం, అది ఎన్నో సంవత్సరాల నుంచి ఆచారం అది, అట్లా అని చెప్పి అక్కడికి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళేది ఉంటే చిన్న చిన్న వాళ్ళు మాలేసుకుని వెళ్ళిపోతారు. ఓకే, అయితే అంటే అయ్యప్ప స్వామి చాలా స్పెషల్, చాలా మహిమలు చూపిస్తాడు అంటారు కదా, చాలా పవర్ఫుల్. నీ లైఫ్లో నీకేం అంటే చూపించాడు మహిమలు కానీ, లేదంటే ఇది ఇలా జరిగింది ఇది ఇలా జరిగింది అనడానికి నీ లైఫ్లో చేంజెస్ కానీ? లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నడుస్తాను గిట్ట నా మీద నాకే హోప్ లేదు చిన్నప్పుడు. ఇప్పుడు ప్రజెంట్ మొన్న పోయినప్పుడు కానీ చిన్నప్పుడు కానీ నా మీద నాకే హోప్ లేదు. పులిమేడ అని చెప్పి ఉంటుంది, పులిమేడ పాదయాత్ర వెళ్ళాలంటే పులిమేడ పోతారు, ఇట్లుంటుంది. ఇప్పుడు నువ్వు నార్మల్గా బిల్డింగ్ ఎక్కగలుగుతారా మీరు? వితౌట్ స్టెప్స్ బిల్డింగ్ ఎక్కుతారా? అట్లుంటుంది. అది ఎట్లా ఎక్కుతాం మనకే తెలియదు. ఎక్కేస్తారా? ఎక్కేస్తాం. అంటే ఏం స్టెప్స్ ఏమి ఉండవు? స్టెప్స్ ఏముండవు, మొత్తం అడవి. ఇక్కడ పడితే డైరెక్ట్ మన పులిల బోన్లకి, ఇక్కడ పడితే వాటర్లకి. ఓకే, డైరెక్ట్ ఎక్కుతాం. అది ఎట్లా ఎక్కుతాం? కానీ ఎక్కేస్తారు. కానీ ఎక్కుతాం. దిగేటప్పుడు ఇట్లానే ఉంటుంది, అయినా కానీ దిగేస్తారు. అంటే దిగేటప్పుడు వేరే దారి ఉండదా దానికి? ఏం దారి ఉండదు, మీరు ఎట్లా ఎక్కాలి అట్లా దిగాలి. ఓకే, అక్కడ పులులు మరి సింహాలు ఇవన్నీ డైరెక్ట్ గా సౌండ్స్ వినిపిస్తాయి. ఓకే, మేము పోయినప్పుడు డైరెక్ట్ పులి ఇట్లా ఫింగర్స్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి నా ఫోన్లో, మట్టిలో ఫ్రెష్ ఫింగర్స్ ఉన్నాయి. మరి ఎట్లా భయపడకుండా ఎట్లా అవుతున్నారు? అంత సెక్యూరిటీ ఏమి? అదే చెప్తున్నా, మీరు అడిగారు కదా ఆయన మహిమ చూపిస్తాడా అని చెప్పి, అదే ఆయన మహిమ. మరి ఫోన్లు గుంజుకునేటోళ్ళని ఎందుకు ఏం చేస్తలేడు దేవుడు? అదేమో కాదు మనకు తెలియదు, అంత తెలియదు. ఇక మన ఆయనకు మొక్కు వచ్చిన వాళ్ళకి అయితే ఏం కానియకుండా అయితే ఇంటికి తీసుకుపోతాడు. ఇప్పుడు ఏమన్నా చేసిన వాళ్ళకి మాత్రం ఇక ఆయన వేరేగా చూపిస్తాడు. ఇప్పుడు మన ఇక్కడ మాల వేసుకొని బ్యాడ్గా మాట్లాడితే, బ్యాడ్గా ఉంటే, బ్యాడ్గా ఆలోచన చేస్తే మాత్రం ఆడెక్కలేరు. చాలా కష్టాలు పడుకుంటే ఎక్కుతారు. నేనే అడుగు పెడితే కళ్ళకి నీళ్ళు పడ్డాయి. నాకు ఇంటి గుర్తుకొచ్చేసారు. ఫస్ట్ టైం పాదయాత్ర పులిమేడ అయితే ఫస్ట్ టైం ఆటోమేటిక్ నీళ్ళు వస్తున్నాయి కళ్ళకి, ఎందుకు వస్తున్నాయి తెలియదు. ఏదో ఒకటి చేస్తుంటావు, అది ఏం తప్పులు చేసినా వాడు చూపించింది. ఓకే, సో మళ్ళీ బ్యాక్ అగైన్ మీ ఇప్పుడు ఏదో మమ్మీ బిజినెస్ చూసుకుంటున్నా అంటున్నారు కదా, ఇప్పుడు జనరల్గా ఇప్పుడు వీళ్ళు ఎవరైతే అన్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా అరే రారా నువ్వు ఎందుకురా సడన్గా బంద్ చేస్తున్నావు, ఇట్లా బంద్ చేస్తే ఎట్లా రా నీకంటూ నేమ్ వచ్చింది కదా అని ఎప్పుడు ఏం అనలేదా?
ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఇప్పుడు అన్న వాళ్ళు గిట్ట చాలా మంది మాలలు వేసేసుకోరు. ఓకే. వాళ్ళు గిట్ట మారిపోదామని చెప్పి చాలా మంది మాలలు వేసుకోరు. ఎందుకు దీనివల్ల ఏమైనా బ్యాడ్ అవుతుందా మీకు? ఎందుకని మారిపోదాం, ఎవరు చూడు మారిపోదాం అంటున్నారు? ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి ఉంటుంది ఎవరికైనా సరే, నాకైనా అది ఎవరికైనా సరే. ఒక సిచ్యువేషన్ వస్తుంది, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎంత పెద్ద రౌల్ షూటర్ ఉన్నా మారిపోతాడు. అట్లా అని చెప్పి మా అన్న వాళ్ళు చాలా మంది మాలలు వేసేసుకున్నారు. అంటే మీకు హాని ఏం జరుగుతుంది జనరల్గా? ఆ సిచ్యువేషన్స్ ఏం ఫేస్ చేస్తున్నారు? హాని ఏంటంటే ఉట్టిగా పోయి దెబ్బలు తినడం పోలీస్ స్టేషన్లో ఎన్ని రోజులు ఇదే కంటిన్యూ చేసుకుందాం. కొంతమంది ఎట్లా అంటే దీంట్లో కొంతమంది గుడ్ అంటే కొంతమంది బ్యాడ్ అంటారు. అయ్యా చిల్లర గారు అని దగ్గర పోవద్దు, మేము చేసే పనులు వాళ్ళకి తెలియదు, వాడు కొడతాడు తీసుకోయి అవసరం ఆరా నెంబర్ తిరుగుడు. ఇక వాళ్ళ ఇంటోళ్ళు వాళ్ళకి ఈ ఎంబడి తిరిగేటోళ్ళకి ఆ చిల్లర గాడు అయ్యి అని చెప్పడం, వినకుండా మా దగ్గర రావడం. ఇక చిల్లర అనే పేరే ఎందుకు, మేమే మారిపోదాం అని చెప్పి మారిపోతున్నారు. సో ఇటు చూస్తే ఇన్కమ్ కూడా అంతేం లేదు, పెద్ద పేరు ప్రఖ్యాతలు కూడా ఏం లేదు, అంతే అని చెప్పేసి వాల్యూ లేదు అసలు దీంట్లో. ప్రజెంట్ అయితే వాల్యూ లేదు. ఇక్కడ ఇప్పుడు రౌడీజానికి వాల్యూ ఉంది కదా, రౌడీజం చేసినోడిదే రాజ్యం. ఇప్పుడైతే ఏం లేదు, ఇప్పుడు మొత్తం పొలిటీషియన్ నడుస్తుంది. అదే పొలిటీషియన్లు కూడా రౌడీ రాజకీయాలు చేస్తూనే ఉన్నారు కదా చాలా వరకు. చేసేటోళ్ళు చేస్తారేమో కానీ మనం. మీ ఏరియాలో ఎవరు బాగా పెద్ద డాన్ అనేది ఎవరు లేరు జనరల్ అంతా, ఎవరికి వాళ్ళే. మరి ఎవరిని చూసి ఇన్స్పైర్ అయినావు అట్లా చిన్నప్పటి నుంచి? డాడీని చూసి ఇన్స్పైర్ అయినా. మరి డాడీ ఏమో ఇప్పుడు సైలెంట్ అయిపోతే మరి ఆయన పేరు పడేయకుండా నువ్వు ఉండాలి కదా, ఎందుకు సైలెంట్ అయిపోయాను? ఆయననే ఆపేసింది, వద్దు ఇవన్నీ వద్దు సెట్ అవ్వమని. లేకపోతే వేరేలా ఉండేదంటావా? లేకపోతే ఇప్పుడు మాల అయినాక వేరేగా చేద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు ఆపేసుకో. చెల్లిపల్లి ఎక్కడి వరకు వచ్చింది? చెల్లిపల్లి 1.5 years అయిపోతుందా? మరి ఇన్ఫ్లుయెన్సర్ల సంగతి ఏంది? ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ లైట్ అంతా స్క్రాప్. నువ్వు ఎందుకు వీడియోలు చేస్తలేదు మరి ఇన్స్టాలో? అనిపిస్తలేదు ఎందుకని? ఇప్పుడు చిన్న చిన్న పోడు వచ్చి నేను అది ఇదని చెప్పి డైలాగ్ కొట్టేసరికి మన మైండ్ వేరేగా పోతుంది. వాళ్ళు టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారా నీకు? కాంపిటీషన్ ఇచ్చా అంతే ఎవరికి లేదు. మరి ఎందుకు? వాళ్ళది వేరు మీది వేరు కదా, మరి మీరు ఎందుకు అని ఆపేయడం? ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ అంటేనే కొంతమంది వచ్చిర్రు చిన్న చిన్న వాళ్ళు, వాళ్ళు గలీజ్గా డైలాగులు కొట్టుడు, అది మొత్తం స్క్రాప్ అయిపోయింది ఇన్స్టాగ్రామ్. అట్లా ఇంకా మంచి రీల్స్ చేసే వాళ్ళకి గిట్ట స్క్రాప్ అనే పేరు వస్తుంది. చాలా మంది మంచిగా చేస్తారు, కొంతమంది బ్యాడ్గా చేస్తారు, వాళ్ళకి గిట్ట వాళ్ళ వల్ల గలీజ్ పేరు వస్తుంది. చాలా మంది ఆపేసుకోరు ఇన్ఫ్లుయెన్సర్లు పెద్ద పెద్ద గిట్ట. మరి ఎందుకు అంటే మీ ఐడియాలో అంత యాక్టివ్గా వీడియోలు ఎందుకు రావట్లేదు? అంటే తీయట్లేదా, టైం సరిపోవట్లేదా, లేకపోతే ఎందుకని ఆపేసిన కొన్ని రోజులు ఆగుదాం అని చెప్పి? అంటే దేనికి రీజన్? మళ్ళీ నేను వీళ్ళ మధ్యలోకి వస్తే నా పేరు స్క్రైబ్ అనే వస్తుంది అట్లా అని చెప్పి ఆపేసిన. నీకు నువ్వు రౌడీ అంటే ఇష్టమా, ఒక మంచి సైకో సంతు అంటే ఇష్టమా? నీకు ఏమని పిలిస్తే జనాలు ఇష్టం చెప్పు? నాకు నార్మల్గా అందరు సాయిగా పిచ్చోడ్రా పోయి సైకో వాడు ఇదని చెప్పి అందరు పిలుస్తారు, కానీ నీకేమని పిలిస్తే ఇష్టం? జనాలు నిన్ను ఎలా చూడాలి? సంతు, సంతోష్, సంతోష్ యాదవ్. ఇంకో కొన్ని వీడియోల కింద కూడా చూశాను, అరే వీడికి చిన్న చిన్న పిల్లలు భయపడతారా, పెద్దోళ్ళు ఎవరు భయపడతారా, అసలు ఏంది మ్యాటరు, వాడిని కొట్టు వీడిని కొట్టు నువ్వు వేరే వాళ్ళని కొట్టాలని చెప్పేసి కామెంట్లు పెడతారు. ఏంటి అసలు అది ఆడ? మీకు కావాల్సిన వాళ్ళు మీ చుట్టుపక్కల వాళ్ళు పెడుతున్నారా అనిపిస్తుంది. వాని అకౌంట్తో పెట్టాడు ఎవడైనా సరే, వాడు డైరెక్ట్గా వాని అకౌంట్తో పెడితే వానికే చూపిస్తా, ఫేక్ అకౌంట్తో పెడితే ఏం కాదు. అంటే నీ చుట్టుపక్కల ఆ కామెంట్లు చదివినప్పుడు బాగా తెలిసిన వాళ్ళే పెట్టున్నారేమో, మరి ఇంత సూక్ష్మంగా ఇంత క్లుప్తంగా ఎలా పెడుతున్నారని నాకు డౌట్ వస్తుంది. తెలిసిన వాళ్ళు ఎవరు పెట్టరు, ఇంపాసిబుల్. బయట వాళ్ళే వాళ్ళని కొట్టు వీళ్ళని కొట్టు. నువ్వు నైట్ టైంలో రైడ్లోకి వెళ్తుంటావా? అప్పుడప్పుడు వెళ్తా. అప్పుడప్పుడు, ఇప్పుడేం వెళ్ళట్లేదు? ఇప్పుడైతే అసలే పోతాను. ఆల్కహాల్ అలవాటు ఉందా, బంద్ చేసావా? నేను అయినా బ్రీజర్లే తాగుతాను నార్మల్గా. ఓకే. వేరే ఇంకా ఎక్స్ట్రా పార్టీలు, హుక్కా పార్టీలు? హుక్కా తాగుతా. తాగకూడదంట కదా? హుక్కాకి ఇంకా నేను ఎప్పుడన్నా ఒకసారి తాగుతా, డైలీ తాగుతాను. అది తాగొచ్చు అయితే? హుక్కాని బ్యాన్ చేస్తున్నారు కదా, హుక్కాని. నేను నార్మల్గా మా బిల్డింగ్ మీద తాగుతా, బయట గిట్ట ఎడిపోయి తాగా. అయితే ఈసారి పంపించాల్సిందే ఎవరిని ఒకరిని చెకింగ్కి. ఇంకా చెప్పాలంటే క్యాట్ వంశన గురించి. సో మీరు స్టార్ట్ అయ్యి జర్నీ అంటే ఎన్ని సంవత్సరాలు అయింది, ఎలాగా ఏంటి, ఏం చెప్తారు ఆయన గురించి? వంశన్న అంటే ఆయన వేరే, అసలు ఈ బ్యాచ్తో సంబంధమే లేదు, ఇదంతా స్క్రాప్. వంశన్న వేరే, వీళ్ళంతా ఒక ఎత్తు అయితే వంశన్న ఒక ఎత్తు. మరి అంటే ఆయన పరిచయం అయినాక కూడా మళ్ళీ ఎందుకు నువ్వు వీళ్ళతోనే ఉంటున్నావు, అటు సైడ్ వెళ్ళకుండా? మరి ఇప్పుడు నేను ఎవరి ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇస్తా, మా అన్న వాళ్ళకి ఇచ్చే ప్రిఫరెన్స్ మా అన్న వాళ్ళకి, వంశన్నకి ఇచ్చే ప్రిఫరెన్స్ వంశన్న. ఎన్ని ఇయర్స్ నుంచి తెలుసు వంశన్న? వంశన్న ఒక 1.5 years నుంచి తెలుసు. అంతే. ఎలా పరిచయం, ఎక్కడ పరిచయం, ఏంటి? వంశన్న పరిచయం వేరేగా కలిసింది.
ఆ. అంటే వేరే అంటే ఎట్లా? ఇట్లనే తాగుడు ఇట్లా కలిసింది. అన్న మమ్మల్ని అని చెప్పుడు ఆయన ఆయన మాట్లాడే మాట నాకు నచ్చింది. అట్లా కాబట్టి అన్నకి వేరేగా రెస్పెక్ట్ ఇస్తాను. అంటే ఏం చెప్తారు ఆయన? చాలా చిన్న ఏజ్ కదా ఆయన కూడా, ఎందుకు అంత పెద్ద? అందరు అనుకుంటారు వంశీ అన్నతో ఉండేటోళ్ళు అందరూ రౌడీ షీటర్లు రౌడీజం అని చెప్పి, కానీ వంశీ అన్న అట్లా ఎవరికి నేర్పియాడు. ఆయన ఏం చెప్తాడంటే ఇది చెయ్యొద్దురా, మేము చేసినాం మీరు చెయ్యొద్దు, మేము జైలు చూసినాం మీరు చూడొద్దని చెప్తాడు ఎవరికైనా. ఎవరిని బ్యాడ్ వేలో పంపించాడు ఆయన. అంటే ఆయనకు కూడా చాలా చిన్న ఏజే కదా, ఎందుకు అట్లా ఇన్నిసార్లు జైలుకి వెళ్ళేసి ఉండడం? ఏంటి అసలు ఆయన సంపాదించుకునేది ఏంటి? పేరా, లేకపోతే డబ్బులా, పలుకుబడా, లేకపోతే ఆయన వెనక ఎవరున్నారు? ఆయనకి పైసలు అవసరమే లేదు. ఏ అంత రిచ్ కిడ్డా? మమ్మీ సింగరేణి ఎంప్లాయీ, డాడీ సింగరేణి ఎంప్లాయీ వాళ్ళిద్దరు. వాళ్ళకి ఆయనకి అవసరమే లేదు. కొందరికి పైసా గుంచుకున్నాడు, ఆయననే 10 మందికి పెడతాడు పైసా. అసలు ఏం చదివాడు ఆయన జనరల్గా? వంశనే చదువుకున్నాను, నాకు అంత చదివాడు అంత అడిగే అంత లేదు. మరి ఎందుకని అంటే ఎప్పుడు సేమ్ ఇంట్లో కంటే జైల్లోనే ఎక్కువ ఉండడానికి రీజన్ ఏంటి? ఆయన వెనక ఎవరు? ఇప్పుడు ఆయన గిట్ట కొంచెం ఎవరిని పట్టించుకుంటలేడు, ఆయననే ఉంటుండు. ఒకప్పుడు ఆయన నెంబర్ చూస్తేనే 40-50 మెంబర్స్ ఉంటుండే, ఇప్పుడు 3-4 మెంబర్సే ఉంటుంది. ఎవరిని రాణిస్తాడు దగ్గరికి, నమ్ముతలేడు ఎవరిని. ఆయన దగ్గర నుంచి నువ్వు నేర్చుకున్నది అంటే ఏం చెప్తావు? నేను ఆయన దగ్గరికి నేర్చుకున్నది అంటే ఒకటే, మనకంటూ ఒక బిల్డింగ్ ఉండాలా, మనకంటూ 2 కార్లు ఉండాలా, మన ఫ్యామిలీ మనం మంచిగా చూసుకోవాలి అంతే. ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, బయట వాళ్ళకి కాదు. బయట వాళ్ళకి పట్టించుకోవాలి, ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మరి బయట వాళ్ళు నిన్ను నమ్ముకొని వస్తున్నారు కదా, ఇప్పుడు పిల్లలు వచ్చారు ఎగ్జాంపుల్కి, వాళ్ళు నిన్ను నమ్ముకునే కదా వచ్చింది, మరి వాళ్ళని పక్కకు పెట్టేస్తే ఎలాగా? వాళ్ళని పక్కకు పెట్టడం అంటే మొత్తం అంతా అయినా దూరం ఏం జరిపోయాను. ఇప్పుడు నేను సెట్ అయినాక కదా వాళ్ళని సెట్ చేస్తా. నేను సెట్ అయినాక ఇక నాకు ఎట్లయితే వంశానే చెప్పిండో నేను వాళ్ళకి అట్లా చెప్పుడు. ఇప్పుడు ఆడిగిట ఒకటి కట్టుకొని మంచిగా నార్మల్గా ఉండి ఇంకా వేరే వాడికి అట్లా చెప్తాను. సో అలాగే నేర్చుకున్నాను అనమాట. ఒకసారి జైలుకి వెళ్ళొచ్చావు కదా, ఎన్ని డేస్ ఉన్నావు అప్పుడు? నేను 35 డేస్ ఉన్నా. ఆ 35 డేస్ ఎలా గడిచింది ఏంటి, ఎలా ఉంటుంది జైలు? అంటే మాకు సినిమాలో చూడడం తప్పితే మాకు తెలీదు పెద్దగా, ఏంటి ఎలా ఉంటుంది? అంటే మనం నార్మల్గా నాకైతే అంత జైల్లాగా ఏం అనిపించలే, ఎందుకంటే మా ధూళిపేట మొత్తం జైల్లోనే ఉంటారు. నాకు అసలు జైల్లాగానే అనిపించలే, మా ఏరియా లాగానే అనిపించింది. అంటే ఫోన్ ఉండదు, ఏం చూడం, 4 గోడలు ఉంటాయి, 4 మనుషులు ఉంటారు, అందులో పనులు చేపిస్తారని విన్నాను. ఫుడ్ ఎలా ఉంటుంది? ఫ్యాన్లు ఉండవంట. ఫ్యాన్లు గిన్లు అన్నీ ఉంటాయి. మా అయితే ఏసీలు ఉంటాయా? ఏసీలు ఉంటాయి. ఏసీలు ఉంటే అందరూ అన్నీ ఉంటారు లోపల, ఓన్లీ ఫ్యాన్లు ఉంటాయి. మరి ఫుడ్ ఎలా ఉంటుంది అక్కడ జైల్లో? బాగానే ఉంటుంది. అంటే బయట ఉండేలాగే ఉంటుందా లేదంటే? ఇక అక్కడికి ఇక్కడికి డిఫరెంట్ ఉంటుంది, కాకపోతే అక్కడ వేరే ఇక్కడ వేరే. ఇక్కడ పనులు చేయిస్తారంట కదా, మరి పొరకబట్టి చూపించడం, వాష్రూమ్స్ క్లీన్ చేయడం. ఇక రేప్ కేసులో పోయిన వాళ్ళకి అలా చేపిస్తారు. అంటే ఆ లోపల ఉండే బ్యాచ్ ఇప్పుడు మనం సినిమాల్లో చూస్తాం కదా, అందులో ఒకడు మెయిన్ విలన్ ఉంటాడు, వాడి కింద ఇంకొకరు ఉంటారనమాట, ఆపోజిట్ ఇంకొక టీం ఉంటుంది. అట్లా ఉంటాయా? జైలు ఎట్లా అంటే వార్డన్ అని చెప్పి ఒక 45 మెంబర్స్కి వార్డన్ అని చెప్పి ఒక ఆయన ఉంటాడు. ఆయన జైల్లో మొత్తం 45 మెంబర్స్. ఆయన ఖైదీయా లేదంటే పోలీసా? ఖైదీయే ఉంటాడు. ఖైదీ గొప్ప చెప్పేస్తారు, లాంగ్ టైం ఉండేటోళ్ళకి ఎక్కువ రోజులు. వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు చూసుకుంటారు అనమాట, ఏదైనా వాళ్ళు కూర్చొని వేరే వాళ్ళతో కాళ్ళు నొక్కించుకుంటారంట. కాళ్ళు నొక్కించుకుంటారు, చేయించుకుంటే వాళ్ళు చేయించుకుంటారు, చూసినారు. అదే 35 డేస్లో 31 డేస్లో ఎక్స్పీరియన్స్ అయిందా ఇది? నాకు అనిపించలేదు అంతా. నా ఏరియా మొత్తం లోపల ఉంది, నాకు నా ఏరియా లాగానే ఉండేది. అంతా మీ వాళ్ళే ఉన్నారా జైల్లో కూడా? ఇప్పటికి ఉంటారు మా వాళ్ళే. వీళ్ళందరూ బయటికి రారా? వచ్చేటోళ్ళు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు, వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. అసలు భయమేదా జైలు జీవితం అంటే? దేనికి భయం? కొట్టరా వాళ్ళు జైల్లో? అయ్యో మనం ఇప్పుడు మనకు ప్రాబ్లం ఒకటి ఇచ్చినందుకు మనం దాని సొల్యూషన్ అనిపించినాం, లోపల పోయినాక మన సొల్యూషన్ మనకు దొరుకుతుంది. మళ్ళీ ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిన తర్వాత బెయిల్ కోసం అని లేదంటే పోలీసుల చుట్టూ తిరిగి డబ్బులు కూడా ఖర్చు పెట్టుకోవాలి మనం చాలానే. కొన్నిసార్లు దెబ్బలు కూడా తినాల్సి వస్తుంది. అవన్నీ ఎట్లా భరించడం, ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు నార్మల్గా బెయిల్కి అయితే 50,000-70,000 ఫిక్స్. అన్ని డబ్బులు సంపాదించాలని ఎన్ని డేస్ పడుతుంది చెప్పి? 50,000-60,000 వేలైనా? ఇప్పుడు చాలా మంది ఎట్లా అంటే కామన్ అయిపోయింది ఇదంతా. ఇప్పుడు లోపల చేస్తారు, లోపల పోతారు, బయటకు వచ్చాక చాలా మంది జైలుకి పోయిన వాళ్ళు మంచోడు పోతే జైలుకి ఖరాబ్ అయిపోతాడు, చెడ్డోళ్ళలాగా బయటకు వచ్చేస్తాడు. చెడ్డోళ్ళలాగా బయటకు వస్తాడు. చెడ్డోళ్ళు లోపలికి పోతే మంచోళ్ళ బయటకు వస్తారు. 100% మంచిగా అవుతారు, సగం మంది మంచిగా అవుతారు. అదేంటి చెడ్డోళ్ళు? ఏంద్రాబాయ్ మనకి లోపల ఏంటంటే నార్మల్గా కంటిన్యూ పోయిన వాళ్ళకి పోలీసు వాళ్ళు చాలా కొడతారు లోపల. ఫస్ట్ టైం పోయినా ఏమన్నారు, లోపల లైట్ తీసేసుకుంటారు. పోలీసు వాళ్ళు కొడతారా గట్టినే? మళ్ళీ ట్రీట్మెంట్ ఇప్పిస్తారా వాళ్ళే?
ట్రీట్మెంట్ ఉస్మానియా తీసుకొస్తారు వాళ్ళే. అదే లాకప్ వేసుకొని అక్కడిక్కడ నేను అంటే స్కూల్ కాలేజ్ డేస్లో అప్పుడు కూడా బస్ స్టాప్లలో పోలీసులు పట్టుకొని హ్యాండ్ కప్ ఆయన ఒక వింతలాగా చూసేది. ఆ కప్పు చెయ్యికేస్తే వెరైటీగా ఉంటుంది కదా, జనాలు అట్లా చూస్తుంటే ఏమనిపించదా? ఎవరు అలా ఉంటుంది అట్లే ఉండదు అనమాట. సో ఫ్యూచర్లో నీ గోల్స్ ఏంటి, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? నా గోల్స్ అంటూ ఏం లేవు, నా ఫ్యామిలీ నా గోల్. మళ్ళీ పైసలు సంపాయాలి కదా, ఎట్లా సంపాదిస్తావు? పైసలు ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు పైసలు ఎడికిన రావాలి, అడిగిన వస్తుంది, మనం సెట్ అయిపోతాం. ఏజ్ అయిపోట్లే? ఏజ్ ఎందుకు అవుతుంది, ఏజ్ అయితేనే ఉంటుంది. 1 ఇయర్లో మనం 1 ఇయరే పెరుగుతాం, 10 ఇయర్స్ పెరుగుతాం. అదే అంటున్నా, మళ్ళీ ఇంతమందిని చూసుకోవాలి, డాడీని చూసుకోవాలి, మమ్మీని చూసుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. డాడీకి పైసలు వచ్చేటున్నాయి, బయటకైనా అది వస్తే ఆటోమేటిక్ లైఫ్ సెట్ అయిపోతుంది. ఎప్పుడైనా ఎవరింటి మీదకైనా అటాక్ వెళ్ళావా నువ్వు? పోయినాం, చాలా మంది ఇంట్లో పెద్ద పెద్దల ఇంటి మీదకి పోయినాం, చిన్నోళ్ళ ఇంటి మీదకి ఎవరింటి మీదకి పోలేదు. అంటే ఇలా డబ్బులు తీసుకొని వెళ్తారా, అభిమానంతో వెళ్తారా? నార్మల్గానే పోవాలా, ఇక మాట్లాడాలా, ఇక ఆయన అర్థం కాకపోతే ఆయన డబ్బులు ఇస్తాడు, వచ్చేసేయాలి అంతే. అంతే, వచ్చేసేయాలి, తాగాలి, తినాలి, అయిపోతాయి పైసలు. ఆ నైటే పైసలు అయిపోతాయి. అయ్యో, మళ్ళీ ఎట్లా మరి పాకెట్ మనీకి అవన్నీ? దేనికి పాకెట్ మనీ, నా ఇంట్లోనే డైలీ 500 ఇస్తారు నాకు. మరి నీ షాపింగ్ ఇదంతా నువ్వు ఎట్లా మెయింటైన్ చేస్తావు? ఇప్పుడు పెట్రోల్, షాపింగ్, బయటకు వెళ్తే చాయ్, సిగరెట్ అని ఎక్సెట్రా ఎక్సెట్రా, ఈ బిల్లులన్నీ ఎలా? బట్టలకు అయితే నాకు ప్రాబ్లం లేదు, ఇక షాపులు ఉంటాయి మన వాళ్ళు, ఇవి పంపిస్తున్నా, ఇది అది అంటే ఇచ్చేస్తారు. పైసలు ఏం తీసుకోరు? పైసలు తీసుకోరు. అమ్మ దొంగ, ఇది కూడా ఒక దందానే అయితే. అంటే వాళ్ళకి ప్రమోషన్ చేపిస్తా కదా నేను, ఇప్పుడు నార్మల్ ఇన్ఫ్లుయెన్సర్లను పంపిస్తా, తమ్ముళ్ళు అందరూ పోయి ఆడ వీడియో కొట్టాయి, వాళ్ళ వల్ల బట్టలు వచ్చేస్తాయి. ఇంకా మళ్ళీ ఇంకేం అవసరాలు ఉండవా డబ్బులు, రీఛార్జ్లు కానీ, ట్రావెలింగ్ కానీ? నేను ఇయర్లీ రీఛార్జ్ చేయించుకుంటా, ఎవరో ఒకరు తమ్ముళ్ళు వేసేసారు ఇయర్లీ రీఛార్జ్. అంతే, మంది మీదే నెట్టేస్తున్నావు, నీకు నువ్వు ఏం సంపాదించట్లేవు. మరి నువ్వు సంపాదించి ఎప్పుడు పెడతావు ఇంట్లో వాళ్ళకి? నేను సంపాదించా, టైం ప్రతి దానికి ఒక టైం వస్తుంది, చెప్తున్నా, ప్రతి దానికి ఒక టైం వస్తుంది, అప్పుడు నేను కనిపే ఎవరికి. ఓకే, ఇది ఈ పూస ప్రత్యేకత ఏంటో తెలుసుకోవచ్చా? చెవుది నార్మల్గానే పెట్టుకుంటా, అసలు 2 ఉంటాయి. ఇది నార్మల్గా పెట్టుకున్నావా, డాడీ పెట్టించిండు అవి? అవి 2 మా దాంట్లో చిన్నప్పుడే కొట్టిస్తారు. ఏంటిది మీది? కుర్మగొల్లం. కుర్మగొల్లోలా? ఓకే, గొర్రెలు ఉన్నాయి అయితే ఊర్లో ఉన్నాయి అప్పట్లో. ఇప్పుడు ఇటు ఉన్నాయి ఊర్లో. మీరు ఏమేమి పండుగలు చేస్తారు కుర్మగొల్లోలు కాబట్టి? మేము ఎక్కువ మల్లన్న స్వామి చేస్తాం ఇంట్లో. ఇప్పుడు చేస్తున్నారా? ఇప్పుడు 14th నుంచి మళ్ళా స్లిప్పర్స్ వదిలేస్తాను, నాన్ వెజ్ మొత్తం బయట తిరుగుడు బంద్. మళ్ళీ 14th డిసెంబర్ 14th, డిసెంబర్ 14th నుంచి అప్పటి వరకు, మళ్ళీ జనవరి 14th వరకు. అవునా, ఈ 1 month? ఎందుకని ఇప్పుడు ఏమన్నా మల్లన్న స్వామిది ప్రత్యేకత ఉందా? ఇప్పుడు షట్టి వారాలు అని చెప్పి ఉంటాయి కదా మల్లన్న స్వామివి, కొమరలిలా, సో అందుకనమాట. మరి మల్లన్న పండగ ఎప్పుడు చేస్తారు మీ ఇంట్లో? మల్లన్న పండుగ ఎట్లా అంటే ఎవ్రీ ఇయర్ ఒకసారి పాలు పట్టిస్తామని చెప్పి ఉంటుంది, అప్పుడు ఉంటుంది. అప్పుడు ఉంటుందా? ఎన్ని డేస్ చేస్తారు? 1 డేనే ఉంటుంది. 1 డేనే చేసేస్తారు. ఫస్ట్ డే 2 days ఉంటాయి, మళ్ళీ 1 day చేసి 7 days తర్వాత మళ్ళీ ఉంటుంది అది. ఓకే, జనరల్గా ప్రాపర్ ఎక్కడ మీది? తెలుగేనా, తెలంగాణలోనా? లేదు, కుర్మగొల్లం అని చెప్పి ఉంటుంది. కుర్మగొల్లలే, కానీ ఎక్కడ? తెలుగే మాట్లాడతారు ఇక్కడ. మన డాడీ అయితే మన నారాయణఖేడా? ఓకే, కానీ భాష అంతా దూల్పేట భాష ఉంది. అక్కడనే ఉన్నాం కదా. చిన్నప్పుడే వచ్చేసారా? డాడీ పెళ్ళి ఇక్కడ దూల్పేటలోనే అయింది. అంతకు ముందే వచ్చేసిరు అనమాట? ముందే, తాతల కాడ నుంచి ఇక్కడనే. ఓకే, నేనే మా విలేజ్కి పోలే ఇప్పటిదాకా, 2-3 times పోయినా అంతే. మరి ఎందుకని పోలేదు? నాకు ఇష్టం ఉండదు, ఇక ఇక్కడ నుంచి ఏం పోతాం అనిపిస్తుంది. మరి మీ చుట్టాల పరిస్థితి ఏంది, మీ చుట్టుపక్కల వాళ్ళ పరిస్థితి ఏంది? అందరు బాగానే మాట్లాడతారు చుట్టాలు నాకు. అవేవో క్షుద్ర పూజలు అవి అని విన్నాను, నువ్వు నమ్ముతావో నమ్మవా? చేస్తూనే ఉంటాయి, అవన్నీ కామన్ అంట. కామన్ అవన్నీ. అయినా మీకు మల్లన్న స్వామి ఉండగా కాబట్టి ఆయన ఉన్నాక మాకేం కాదు. ఇప్పుడు చాలామంది ఈ హిందూ ధర్మాల మీద క్రిస్టియన్స్ మాట్లాడడం కానీ, లేదంటే గిదేంది గదేంది అని మాట్లాడతారు, హేళన చేస్తుంటారు. అలాంటివి చూసినప్పుడు నీకేమనిపిస్తుంది? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎందుకు రావే, మనది మనకే చక్కగా లేదు, మనం ఎందుకు పోదాం వాళ్ళ దాంట్లో అని చెప్పి నూనె పడ దాంట్లో. అంటే మన దేవుళ్ళని అవమానిస్తున్నారు కదా. చిన్న దాంట్లోకి పోతా. ఇప్పుడు మనం రీసెంట్గా మన జూబ్లీ హిల్స్ అయింది పెద్దమ్మ గుడిది, అలా మన అన్న ఉంటాడు మహేష్ అన్న అని చెప్పి, ఆయన తాను పోడు, ఆయన ఏమైనా ఉంటే చెప్తాడు, పెద్దగా అయితే చెప్తాడు. ఇట్లా నేనే చెప్తే ఏమైనా ఉంటే చెప్పా, నా పెద్దగా మీటింగ్ ఉంటే చెప్పా అని చెప్తా. సో అలా వెళ్ళి మెయింటైన్ చేస్తారనమాట. లేకపోతే వేరే వాళ్ళని అయితే ఇంకేం ఎవరేమన్నా ఏం కొట్టేది ఉండదు, ఏమి ఇది ఉండదు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వండుకొని లేచి బయట తిరిగేదాకానే టైం ఉండదు, అలా ఇలా పట్టించుకుంటా. పోనీలే, కింద కామెంట్లు అయితే అన్నీ చూస్తున్నావు కదా.
కామెంట్లు లైట్ అయ్యాలి చిల్లర వాళ్ళు ఇక వాళ్ళని పట్టించుకొని చూడకపోతే డైలీ ఒక కామెంట్ వస్తుంది, డైలీ కొన్ని కొట్టాల్సి వస్తుంది. పట్టించుకొని అలానే. నీ లైఫ్ మొత్తంలో ది బెస్ట్ మూమెంట్ అంటే ఏంటి ఇప్పటి వరకు? బెస్ట్ మూమెంట్ అంటే నాకు 18 years నుంచి నాకు ఒక ఆశ. ఏమని? నేనంటూ ఒక పెద్ద జాతర చేసుకోవాలి అని చెప్పి నేను పలరమ్మండి తీసిన నా ఓన్గా, నాది నేనే. నన్ను పిలవలేదు నువ్వు? ఎవరిని పిలవలే, ఫస్ట్ టైం ఎవరిని పిలవలే. లేదు, వేరే వాళ్ళని పిలిచినావు, నా దగ్గరే నెంబర్లు తీసుకున్నాను కానీ నన్ను పిలవలేదు. అది సెకండ్ టైం చెప్పిన రమ్మని చెప్పి మీరు రాకపోతే దానికి నాకు చెప్పలే. నాకు చెప్తే నేను రానా చెప్పు? నాకు చెప్పలేదు, నేను హర్ట్ అయ్యా. నెక్స్ట్ టైం లాస్ట్ ఎట్లయినా అప్పుడు అందరినీ పిలుస్తాను. నేను హర్ట్ అయ్యా. ఇప్పుడు నాకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి నువ్వు. గిఫ్ట్ అంటే ఏం లేదు, పర్లేదులే. ఆ మూమెంట్లో నువ్వు గుర్తుందా లేదో నీకు? ఇప్పుడు ఆ మూమెంట్లో ఎట్లా అంటే నేను అదే అనుకున్నా. నాకు 18 years నుంచి ఆశ. ఇక దాంట్లో మా మమ్మీని తీసుకొని డ్యాన్స్ ఆడిన, అదే బెస్ట్ మూమెంట్ నా మెమొరీలో. అవును, ఇట్లా వీడియోలలో కూడా చూసాను లాస్ట్ టైం. దాంట్లో మమ్మీ ఏమంటారు నువ్వు ఇలా రోజు రోజుకి మారిపోతుంటే? ఆమె ఏమంటుంది అంటే చాలా నాకు నువ్వు ఎట్లున్నా నచ్చుతూ ఉంటుంది మమ్మీ. అమ్మ కదా, అందుకే నచ్చుతుంది. అమ్మ ఎవరినైనా పోయి కొట్టేసి రానా, పోనీ నేనైనా లేపుకుపోనా? అంత సపోర్ట్ కొడుతుంది ఇప్పటికి నన్ను. ఆహా, ఏమి ఏమైనా తప్పులు చేస్తే కొడుతుంది ఆమె, ఇప్పటికీ కొడుతుంది నన్ను. కానీ నువ్వు ఎలా ఉన్నా నువ్వు నచ్చుతావు తెలుసా? నేను నచ్చుతా ఆమెకి. మరి మమ్మీ కోసం ఏమైనా చేయాలి కదా మంచిగా. ఆమె కోసం నేను చేయాల్సింది ఏం లేదు, అన్నీ ఆమెనే చేస్తున్నది. నువ్వు కూడా ఏమన్నా చేయాలి కదా. నేను చెప్పినా కదా, ప్రతి దానికి ఒక టైం వస్తుంది. ఆమెను ఒక వేరేగా చూసుకుంటాను. నేను చాలా చేసిన ఆమె గురించి, అది ఆమెకు తెలుసు. మరి లవ్ స్టోరీల పరిస్థితి ఏంటి ఇప్పుడు ప్రెసెంట్? స్టోరీలు ఈ స్టోరీలు అంతా అలా ఏం లేదు. ధూల్పేటలో సైకోస్ అంత అంటే మామూలుగా ఉండదు. అమ్మాయిలు లైన్ వేస్తుంటారు అని విన్నాను. చాలా మంది మెసేజ్లు చేస్తారు, పట్టించుకోండి. మెసేజ్లే కాదు, మీ గల్లీలలో మీ ధూల్పేటలో కూడా అమ్మాయిలు సైట్ కొడుతుంటారంట. అబద్ధాలు ఆడకు. మా బస్సులో అట్లా ఎవరు ఉండరు. గర్ల్స్ అయితే తిడతారు, సీరియస్ కళ్ళలో కలబెట్టి చూస్తూనే తిడతారు. మా ఏరియా గర్ల్సే అంతా. అంటే ఎవరు నచ్చలేదా నీకు ఇప్పటి వరకు? నేను ఉండేటోళ్ళు ఉన్నారు, ఇవ్వాలని పక్కకు పెట్టేసినట్లది. ఆహా, పోయింది మనకు వద్దులే. ఇప్పుడు ప్రజెంట్ ఏం లేదా అంటున్నా. ఉన్నారు, ఇక ఉంది ఒక ఆమె ఉంది, ఆమెను పక్కకు పెట్టినట్టు. ఆమెను కూడా పక్కకు పెట్టినవా? ఇక ఇదంతా పెట్టుకుంటే ఆమె గిట్ట నచ్చదు. అసలు ఎట్లుండాలి అమ్మాయిలు నీకు నచ్చాలంటే? అయిపోయింది ఇప్పుడు, ఎవరు వద్దు నాకు. అదే అంటున్నా. పోనీ ఆ అమ్మాయిలో కూడా ఏం క్వాలిటీస్ ఉన్నాయని నచ్చింది అని అంటున్నా. క్వాలిటీస్ అంటే ఏం లేదు. చెప్పు. ఇంకా ఇట్లా చున్నీలు వేసుకోవాలి, పొడుగు జడ ఉండాలి, హైట్ ఇంత ఉండాలి, కలర్ ఇంత, గుండున్నా పర్లేదా? నాకు అవన్నీ వద్దు. మమ్మీని మంచిగా చూసుకున్నాను, మంచిగా చూసుకునే వాళ్ళు. అంటే ఆమె కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. ఓన్లీ నీ గురించేనా ఆలోచించేది? ఆమె మొత్తం నా గురించి ఆలోచిస్తుంది. అమ్మ దొంగ, నాకు చెప్పకుండా నువ్వు ఇన్ని చేస్తున్నావు అనమాట. 1 year అయింది, ఎవరికి తెలియదు ఇంకా. మరి నాకు కనీసం ఫోటో కూడా పంపించలేదు. చూడక్క, చూడు చెల్లి అని. ప్రైవసీ. ఆమెకి ఇన్స్టాగ్రామ్ ఏం తెలియదు ఇదంతా. అందుకే నీకు నచ్చింది కదా, నాకు తెలుసు. దొంగ మొహమ. అదే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసేవాళ్ళు, పొట్టి పొట్టి బట్టలు వేసుకునే వాళ్ళు నీకు నచ్చారు, నాకు తెలుసు. ఈ పిల్లకి పాప ఇంత అమాయకురాలు కాబట్టి నీకు నచ్చిందా? ఆ పిల్లకి నువ్వెట్లా నచ్చినావో ఇది కూడా పెద్ద క్వశ్చన్ మార్కే. ఒకసారి చూద్దాం ఈ ఫోటో. లేదు ఫోటో నా ఫోన్లో. నేనేం కెమెరాకి చూపియను. ఈ ఫోన్లో లేదు ఫోటో, వేరే ఫోన్ ఉంటాయి. ఈ ఫోన్ నార్మల్గా, ఈ ఫోన్ నాకు ఎట్లయినా నువ్వు తర్వాతకైనా చూపించాల్సిందే కదా, అప్పుడు చెప్తాను నీ సంగతి. కెమెరాలు పనిచేసినాక చూపిస్తా. ఏముందిలే పాపం, మనం చూపించేది ఏం లేదు. పోనీలే, మొత్తానికైతే ఒక పిల్ల నచ్చింది. ఆఫ్టర్ మెనీ బ్రేకప్సా? ఆఫ్టర్ ఒక బ్రేకప్ తర్వాతే ఒక పిల్ల నచ్చింది. ఒక బ్రేకప్ తర్వాత. ఆ బ్రేకప్లో నువ్వేం నేర్చుకున్నావు? ఇదంతా వద్దనుకున్నా, కాకపోతే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఇవ్వకుండా ఉంది చాలు. ఇవన్నీ పట్టించుకోదా ఆమె. పాస్ట్ ఇచ్చి పాస్ట్ అంటది. ఓకే, నేను ఇవాళ నైట్ తప్పు చేసినా రేపు పొద్దున పోనీ నైట్ అయిపోయింది కదా అంటది. వామ్మో, అట్లంటే నువ్వు ఇంకా రెచ్చిపోవా? ఇప్పుడు నాకైనా తెలివి రావాలా, అంతా కాంప్రమైజ్ అయ్యి మనతో ఉంటుంది, మనం ఎందుకు ఉట్టిగా అని చెప్పి. అంతే. పేరేంటి? పేరు ఇదంతా పర్సనల్. అదంతా అయితే నువ్వు ఏదో సీక్రెట్ అఫేర్ మెయింటైన్ చేస్తున్నావు. పక్క గల్లిపోరి అయ్యి ఉంటుంది నాకు తెలిసి. మా ఏరియానే, మా చుట్టుముట్టు ఏరియానే, వేరే. అట్లా చెప్తున్నావు లేవని మంచిగా. మీ మమ్మీకి చెప్పు ఫస్ట్, లేకపోతే తర్వాత కొడుతుంది వెంటబడి. మమ్మీకి తెలుసు, చెప్పాను నేను అవన్నీ. మా అమ్మాయి అయినా ఒకటే అంటది, నీకు ప్రాబ్లం అవుతుందంటే వదిలే అంటది, ఏది ఉన్నా సరే. అంతే కదా, మరి ఎవరైనా అంతే కదా. ఇంతకు ముందు అంటేనే ఫ్యామిలీ మమ్మీ చాలా చాలా సఫర్ అయింది పాత అమ్మాయి వల్ల. ఓకే, చాలా సఫర్ అయింది. అప్పటి నుంచి ఇక ఆమె మంచిగా ఉంటుంది, మనం మన దాంట్లో మంచిగా ఉన్నాం చాలు. సో ఇప్పుడు ఈ అమ్మాయి నచ్చిందా మమ్మీకి? ఈ
ఈమె గురించి ఇంకెవ్వరు వెళ్ళదు, ఫస్ట్ ఇంటర్వ్యూలోనే చెప్తున్నా. వామ్మో, అయితే మీ మమ్మీ నెంబర్ ఉంది తెలుసా నా దగ్గర? తీసుకోండి. లేదు, ఉంది నా దగ్గర, నేను పెడతా ఈ లింక్. ఏం కాదు, చూస్తుంది ఇంటర్వ్యూలో, ఆమె చూసి నవ్వుతుంటుంది అంతే. అంత గురించి ఏం లేదండి. చెప్తా అంటే స్క్రిప్టెడ్ మమ్మీ లైట్ అంటే. ఏది స్క్రిప్ట్, అన్ని ఒరిజినల్. ఇంకా నువ్వు చెప్పట్లేదు నాకు, చాలా జెన్యున్గా. అవన్నీ చెప్పా నేను, నా పర్సనల్స్ నాకు ఉంటాయి. పర్సనల్స్ మంచిగా బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తావు, బయటికి మాత్రం ఏమి లేదు, నేను అమాయకుడిని అని చెప్పేసి ఇలా కూర్చుంటా. అయితే నన్ను ఎప్పుడు కొట్టి గుంజుకున్నా 20,000 వెళ్తాయి నా జోబులకి. ఇప్పుడు నేను కొట్టి గుంజుకుంటా నేను. నా దగ్గర ఉంటాయి పైసలు, నేను పైసలు లేకుండా. లేదులే అన్న, నేనేం కొట్టాల్సిన పని లేదు, అడిగినా ఇస్తావు. 10,000 లేకుండా నేను బయటికి వెళ్ళా, ఇంట్లోకి జోబులో 10,000 100% ఉంటాయి ఎప్పుడు వెళ్ళినా. ఎవరికైనా అడిగితే కొడతావా ఫ్రెండ్స్కి డబ్బులు అలాగా? ఇస్తాయి, తమ్ముళ్ళకి ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి మళ్ళీ రిటర్న్ ఇస్తారా నీకు? ఇచ్చిన ఇవ్వకపోయినా ఓకే, ఇక వాళ్ళ ఇంటి ప్రాబ్లం వల్ల ఆడు తీసుకోండు. ఇప్పుడు నా దగ్గర లేవంటే ఆడు ఫోన్ చేసి డైరెక్ట్ అడుగుతా, సరే ఈరా అంటే అన్న 2 days ఆగిస్తా అంటాడు, మళ్ళీ అదే రోజు నైట్ ఇస్తాడు. 2 days అంటాడు, అదే రోజు నైట్ ఇస్తాడు. మంచి పిల్లలే ఉన్నారు అయితే చుట్టుపక్కల. సో ఫైనల్లీ ఇదన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ సంతన్న, థ్యాంక్ యూ.